ఇసుక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు మేయర్ పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుత మేయర్ పొట్లూరి శ్రవంతిపై అవిశ్వాసం నోటీసులు ఇవ్వడంతో తదుపరి మేయర్ ఎవరనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశంపై కసరత్తు చేసిన మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. ప్రస్తుతం మహిళా మేయర్గా ఉన్నందున మళ్లీ మహిళకే మేయర్ పీఠం అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కలెక్టర్ హిమాంశు శుక్లా సెలవుల్లో ఉండడంతో ఆయన వచ్చిన తర్వాత అవిశ్వాసం ప్రక్రియ మొదలవుతుందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ఏదైతే నెల్లూరులో మేయర్ పదవిపై కూడా ఉత్కంఠ నెలకొన్నట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సుష్మా, వెరీ గుడ్ ఈవినింగ్. ఏదైతే కూడా నెల్లూరు నగరంలో కూడా పొలిటికల్ హీట్ నెలకొందని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ నెల 23వ తేదీన నెల్లూరు నగరం కావచ్చు, రోడ్లకు సంబంధించినటువంటి 40 మంది కార్పొరేటర్లు ప్రస్తుతం ఉన్నటువంటి మేయర్ పొట్లూరి శ్రవంతిపై అవిశ్వాస తీర్మాన నోటీసును కూడా జాయింట్ కలెక్టర్ ఉన్నటువంటి వెంకటేశ్వర్లకు అందజేశారు. ఏదైతే గత 4 ఏళ్లుగా కూడా వారు కనీసం 7 కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడం, అంతేకాకుండా నెల్లూరు రూరల్ కావచ్చు, సిటీకి సంబంధించిన డెవలప్మెంట్ అంశాలు కూడా వారు నిరాకరించడం కూడా పూర్తి స్థాయిలో వారిపై కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న నేపథ్యంలో తాజా కూటమి ప్రభుత్వం సంబంధించిన మేయర్ 4 ఏళ్ల పదవి పూర్తిపోయిన నేపథ్యంలో అవిశ్వాస తీర్మానానికి గత 2 వారం క్రితం కూడా మంత్రి నారాయణ కావచ్చు, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించారు. ప్రత్యేకించి రూరల్ కావచ్చు, అదేవిధంగా సిటీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా పూర్తి స్థాయిలో భేటీ అయ్యారు. ప్రస్తుత మేయర్ పనితీరు ఏ విధంగా ఉంది, గత 4 ఏళ్లలో అభివృద్ధికి వారు ఏ విధంగా సహకరించిన అంశంపై కూడా పూర్తి స్థాయిలో చర్చించారు. అనంతరం అవిశ్వాస తీర్మానంతో 4 ఏళ్ల ప్రక్రియ పూర్తి కావడంతో గద్దె దించేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ నెలకొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ నెల 23వ తేదీన 40 మంది కార్పొరేటర్ల సంతకాల రూపంలో కూడా జాయింట్ కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసులు జారీ చేశారు. అయితే ఈ యొక్క అవిశ్వాస తీర్మానం మాత్రం ప్రజెంట్ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కూడా అందుబాటులో లేరు. సెలవులపై వారు బయటకు వెళ్ళిన నిమిత్తం జాయింట్ కలెక్టర్ కి యొక్క నోటీసులు అందజేసిన పరిస్థితుంది. అయితే యొక్క ప్రక్రియ అంతా కూడా 15 రోజులు పూర్తి స్థాయిలో గడిచిన అనంతరం కూడా కౌన్సిల్ సమావేశం నిర్వహించి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు మరొక 10 రోజుల సమయం ఉండే నేపథ్యంలో ఈ యొక్క సమావేశానికి 27 మంది కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం సంబంధించి ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియలో కూడా పూర్తి స్థాయిలో ఫామ్ 1 నోటీస్ ఇచ్చినప్పటికీ రానున్న రోజుల్లో 40 మంది కార్పొరేటర్ల సంతకాల రూపంలో చేసిన నేపథ్యంలో 27 మంది కార్పొరేటర్లుగా పూర్తి స్థాయిలో ఏకీభవిస్తే దానికి ప్రస్తుతం ఉన్నటువంటి మేయర్ కూడా గద్దె దించేందుకు పూర్తి స్థాయిలో అధికారులు పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పటికే యొక్క ప్రస్తుత మేయర్ పై కూడా ఇప్పటికే భర్త జయవర్ధన్ పై కూడా పూర్తి స్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో వారు అక్కడ ఉన్నటువంటి కమిషన్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేయడంతో ఆయన జైలుకి వెళ్ళి వచ్చారు. అంతేకాకుండా తాజాగా ఉన్నటువంటి కమిషనర్ల సీసీలు కూడా బంధించి పలు అంశాలపై ఇబ్బందులు గురి చేసినటువంటి అంశాలు కూడా వారు పై అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే పాటు పలు కేసులు కూడా నమోదైన పరిస్థితి. తాజాగా వారు తటస్థంగా కూడా గత ప్రభుత్వం నుంచి వైసీపీ హయాం ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేయర్ శ్రవంతి తటస్థంగా వైసీపీలో కొనసాగుతూ వచ్చారు. అయితే తాజాగా ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రకటించడం కూడా నెల్లూరులో కూడా రాజకీయ రగడ నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి ఈ అంశంపై గత 2 రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మేయర్ శ్రవంతి కావచ్చు, ఆమె భర్త పొట్లూరి జయవర్ధన్ కూడా ఇప్పటికే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై కూడా పూర్తి స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరోవైపు శ్రీధర్ రెడ్డి అనుచరులు కూడా వారు చేసినటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, నెల్లూరు సంబంధించిన పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కి వారు సహకరించిన అంశాలపై కూడా మీడియాకి ఎక్కినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇది ఇలా ఉండగా కూడా తాజాగా మరి 10 రోజుల్లో ఉన్నటువంటి యొక్క అవిశ్వాస తీర్మానం సంబంధించి నెక్స్ట్ మేయర్ ఎన్నిక ఎవరు చేస్తారు, నెక్స్ట్ మేయర్ పీఠం ఎవరికి వరించబోతున్న అంశాలు కూడా తాజాగా తెరకెక్కిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపై తేజ, అయితే నెల్లూరు మేయర్ రేస్ లో నెక్స్ట్ ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరు రేస్ లో ఉన్నారు? దీని అంశానికి సంబంధించి గత రాత్రి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో పాటు మంత్రి నారాయణ, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డితో పాటు డిప్యూటీ మేయర్, అదేవిధంగా పూర్తి స్థాయిలో సోదరెడ్డి భేటీలు అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. నెక్స్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి మేయర్ పొట్లూరి శ్రవంతి ఎస్టీ కేటగిరీకి సామాజిక వర్గం చెందడంతో నెక్స్ట్ అదే కేటగిరీకి చెందినటువంటి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది టీడీపీ నేతలు కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో మరికొద్ది రోజుల్లోనే తాజాగా యొక్క పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతను పూర్తి స్థాయిలో ఖరారు చేశారు. ఈ యొక్క 10 రోజుల పాటు పూర్తి స్థాయిలో యొక్క ప్రక్రియ పూర్తయిన అనంతరం జిల్లా కలెక్టర్ సెలవుపై వచ్చిన తర్వాత ప్రత్యేకించి యొక్క కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి దానిలో 27 మంది కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానానికి అనుగుణంగా కూడా ఈ యొక్క సుజాత పేరుని ఖరారు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే యొక్క టీడీపీ నేతలు పూర్తి స్థాయిలో జోష్ కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఓట్లు, సీట్లు అన్ని కూడా టీడీ వైపే మొగ్గు చూపడంతో కూడా రాబో రోజుల్లో మేయర్ పట్టం ఇంకా ఏడాది కాలం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం దేవరకొండ సుజాత పేరు కూడా ఖరారైన పరిస్థితి సుష్మా. రైట్, థ్యాంక్ యూ తేజ.